ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన జీవితంలో పరిశుద్ధాత్మ ఏం పని చేస్తాడు? పరిశుద్ధాత్మ మనల్ని కంఫర్టర్ అంటారు, అంటే ఆదరణకర్త. మనకు ఎప్పుడు ఆదరణ కావాలి? మనం ఎప్పుడైతే బాధల్లో ఉంటామో, ఇరుకుల్లో ఉంటామో, ఇబ్బందుల్లో ఉంటామో, మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో, సో అప్పుడు ఆదరిస్తాడు, మనల్ని ఓదారుస్తాడు, మనకు వాక్యం జ్ఞాపకం చేసి మనకు హోప్, ఆశను పుట్టిస్తాడు, దేవుని వాగ్దానాలను చూపిస్తుంటాడు. దేవుడు మనకు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. మనము అర్హులం కాకపోయినా మనకి ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడు. పరలోకంలో ఆయనతో పాటు సహాను వారసులంగా సహవారసులంగా మనల్ని చేశాడని మన జ్ఞాపకం చేస్తాడు. సో ఆయన ఆదరణకర్త, ఆయన హెల్పర్, మనకు హెల్ప్ చేస్తాడు ప్రతి విషయంలో. నువ్వు ఆ పరిశుద్ధాత్మపై ఆధారపడితే చాలు, ప్రతి విషయంలో అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఏం కథ, దీని వెనుక ఏం స్పిరిట్స్ ఉన్నాయి, నీ జీవితంలో ఏం జనరేషన్ కర్సెస్ ఉన్నాయి, నువ్వు ఎలా వాటిని డీల్ చేయాలా, ఎప్పుడు ఫాస్టింగ్ చేయాలా, ఎక్కడికి పోవాలా, ఎలా సేవ చేయాలా, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనకు హెల్ప్ చేస్తుంటాడు. తర్వాత పరిశుద్ధాత్మ మనకు అడ్వకేట్ అంటే తెలుసు కదా, మన తరఫున పోరాడే న్యాయవాది. సో ఎప్పుడైతే సతాన్ మన మీద నిందారోపణ చేస్తుంటాడో, నువ్వు ఈరోజు ఈ పాపం చేసినావు, ఇట్లా నువ్వు ఈ అబద్ధాలు చెప్పినావు, ఈ సినిమాలు చూసినావు, నువ్వు ఇది చేసినావు అని ప్రతిరోజు ఏదో ఒకటి దేవుని ముందర మన మీద అపనిందలు వేస్తూనే ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ మన పక్షాన పోరాడుతుంటాడు. లేదు వీళ్ళు మారు మనసు పొందారు, వీళ్ళు ఇంకా మళ్ళీ ఒకసారి పాపం రిపీట్ చేయాలని నమ్ముతున్నా, దేవుని రక్తం చేత వీళ్ళు కప్పబడ్డారు కాబట్టి వీళ్ళను అన్యులను ఒకలాగా ట్రీట్ చేయలేము. కాబట్టి దేవుని జడ్జిమెంట్లోకి వీళ్ళు వస్తారు. కానీ సౌలులాగా విడిచిపెట్టబడ్డారు, దావీదులాగా పనిష్ చేయబడతారు. పనిష్మెంట్ కూడా తగ్గించేటట్టు, తర్వాత మనం బెయిల్ మీద బయటకు వచ్చేటట్టు. సో అడ్వకేట్ ఏమేమి పనులు అయితే మనకు చేయాలో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తూ ఉంటాడు. తర్వాత యేసు ప్రభు కూడా తన రక్తాన్ని, మన మీద పనిష్మెంట్ రావాలంటే ముందు ఆయన రక్తాన్ని పెడతానంటే, చూడు నేను వీళ్ళ కోసము నేను రక్తాన్ని కాచాను, వీళ్ళ రక్తంలో ప్రతి పాపం కడగబడ్డదని ఆయన చెప్పడం ద్వారా రక్షణకు ముందున్న ప్రతి పాపం కడగబడుతుంది. తర్వాత రక్షణ పొందిన తర్వాత మనం చేసే పాపాలకు తప్పకుండా జడ్జిమెంట్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. కానీ మనం సాతాను చేతిలో పడము. పరిశుద్ధాత్మని మనల్ని సరైన శిక్ష తగ్గించడము, లేకపోతే మన లోపల మారు మనసు కలుగజేయడము, సో ఇవన్నీ జరిగించడానికి పరిశుద్ధాత్మ మనకు హెల్ప్ చేస్తాడు. సో వి నీడ్ అడ్వకేట్. మనం పరిశుద్ధాత్మ లేకుండా ఈ లోకంలో ఉండడం అంటే అనాథలుగా ఉండడం, అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఎవరి సంరక్షణ లేకుండా ఉన్నట్టు అవుతుంది. కాబట్టి మనందరం కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలనేది ప్రభు చిత్తం. ఆమేన్.